బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను విచారించారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, డీఎస్పీ శర్మ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థలకు నగదు చెల్లించినట్లుగా ఆరోపణలపై అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ జరిగింది. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు తరలింపు సహా దాదాపుగా 60 ప్రశ్నల వరకు అధికారులు అడిగినట్లు తెలుస్తుంది. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓకు పంపినట్లుగా కేటీఆర్ అధికారులకు వివరించారు. తాను ఎక్కడా లబ్ధి పొందలేదని, అగ్రిమెంట్ల వ్యవహారం అధికారులే చూసుకున్నారని మాజీ మంత్రి అధికారులకు తెలిపారు. స్పాన్సర్స్ వెనక్కి తగ్గడంతోనే హెచ్ఎండిఏ నిధులతో ఫీజులు చెల్లించినట్లుగా వెల్లడించారు. అయితే మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు సూచించినట్లుగా సమాచారం. రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపుగా 7 గంటల పాటు కేటీఆర్ను విచారించారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్,